బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్రం ఇండిగోకు భారీ షాక్ ఇచ్చింది. 22 కోట్ల జరిమానా విధించింది. గతేడాది తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగింది. 2507 విమానాలు రద్దు కావడంతో పాటు 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్ట్లలో 3 లక్షల మంది ప్రయాణికులు నిలిచిపోయారు. దీనిపై DGCA 4 సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తుంది. విచారణ తర్వాత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇండిగోపై కేంద్రం చర్యలు చేపట్టింది. విమాన కార్యకలాపాలను సంక్షోభ నిర్వహణపై తగినంత పర్యవేక్షణ లేకపోవడంపై ఇండిగో CEOకు కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తుంది. సవరించిన FDTTL నిబంధనల ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలమైనందుకు ఇండిగోపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా 22.20 కోట్ల జరిమానా విధించింది. కేంద్రం ఇండిగోకు భారీ షాక్ ఇచ్చింది. 22 కోట్ల జరిమానా విధించింది. గతేడాది తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 3 నుంచి 5 వరకు దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు రద్దు కొనసాగింది. 2507 విమానాలు రద్దు కావడంతో పాటుగా 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్పోర్టుల్లో 3 లక్షల మంది ప్రయాణికులు నిలిచిపోయారు. దీనిపై DGCA 4 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ తర్వాత కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇండిగోపై కేంద్రం చర్యలు చేపట్టింది. విమాన కార్యకలాపాలను సంక్షోభ నిర్వహణలపై తగినంత పర్యవేక్షణ లేకపోవడంపై ఇండిగో CEO కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సవరించిన FDTL నిబంధనల ప్రభావాన్ని అంచనా వేయడంలో విఫలమైనందుకు ఇండిగోపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తాజాగా 22.20 కోట్ల జరిమానా విధించింది.